అమ్మో డైరెక్టర్ గారు కొంప మునిగిపోయిందండి. ఏమిటయ్యా? ఇగో చూడండి. మరి నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పంటారండి, మీరు చెప్పనిస్తేగా. ఏం సార్, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటారండి, రేపు తీయాల్సిన సీన్ సగమే రాస్తుంది, మిగతా రాయలేదు. ఏం చేయమంటారు సార్? షూటింగ్ మొదలు పెట్టి 11 రోజులైంది. 6 రీళ్లు చుట్టేశాం. 3 లక్షల ఖర్చు, 2 లక్షల అప్పు. ఇంకా హీరోయిన్ తులసికోట దగ్గరే ఉంటే ఎలా సార్? మరేం పర్వాలేదయ్యా, ఇక 2 నిమిషాల్లో సీన్ ఉంటుంది. ఇంక టైం లేదు. హీరోయిన్ 3 అడుగులు ముందుకు వేస్తుంది. ఆ పక్కనే పరిగెత్తుకుని ఒక పావు ఉంటుంది. ఏం కంగారు పడుకో, ఆ పక్కనే హీరో ఉంటాడు. అలా ఎలా ఉంటారండి, మీరు వేరే సీన్ లో ఉన్నారు. నా ఇష్టం, నేను అక్కడే ఉంటాను. అర్ధరాత్రి పూట ఈ జపాన్ పిల్ల జపాన్ భాషలో ఏముంటుందయ్యా? రూమ్ లో దోమలు ఉన్నాయండి సార్. దోమలకి ఏనుగులు ఉంటాయా? అక్కడ ఉన్నావయ్యా? సుధీర్ గారు రూమ్ లో. నువ్వు ఈ జన్మలో డైరెక్టర్ కావయ్యా. రేపు ఈ సినిమా అయిపోయిన తర్వాత పిఠాపురంలో పిడకలు అమ్ముకుంటూ బతుకు. సీన్ లో ఎక్కడ ఉన్నావని. అదే అండి, హీరో గారు తులసికోటకి 4 అడుగుల దూరంలో చెరుగ్గడలు చిచి పచ్చగడ్డి తింటూ ఉంటారండి. పచ్చగడ్డి నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ ఏముంటుందయ్యా? ఏం లేదు సార్, తులసికోట దగ్గర ఒక చిన్న ఫైట్ ఉంటే బాగుంటుంది అని అంటుంది. తులసికోట దగ్గర ఫైట్ పక్కన పావుండగా ఇలాంటి ఫస్ట్ సలహాలు చెప్తే చెప్పుచ్చు కొడతాను. జపాన్ భాషలో చెప్పు. చెప్పు కాటా కోటి కోటి. ఆయనంటే నన్ను కొడతారు ఎందుకంటే ఆ మాట జపాన్ భాషలో చెప్పడం నన్ను కొడుతుంది. దాని మూడు అసలు బాగోలేదు. వీడు నా కళ్ళ ముందు ఉంటే ఆలోచనలు కాదు కదా, నిద్ర కూడా రాదురా. పోయి మన గదిలో రాసుకుందాం కదా. వీడు మీరుగా నిద్రపోలేదా? ఐఎమ్ సారీ, మేము మీ గదిలో ఉన్నాం కదా. రెస్ట్ తీసుకోండి. హ్యాపీ స్లీప్.